చాలా అదృష్టవంతులు. అవునా? మేము ఇసుకలో నేల మీద కింద కూర్చునే వాళ్ళం. అలాగే చెప్పినట్టు లేకున్నా, పని చేయకున్నా, చదువుకోకున్నా ఇంటికాడ దెబ్బలే. స్కూల్లో ఎస్విఎస్ కృష్ణారెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, అవునా, మాకు అన్నం లేకపోతే అమ్మని దాగి చదివినాం అని అంటారు. అంటే చదువులో ఎంత గొప్పతనం ఉంది. మరి చదువు వాళ్ళకు డబ్బు ఇచ్చింది, గుర్తింపు ఇచ్చింది, గౌరవం ఇచ్చింది. ఎక్కడ పోయినా పలుకుబడి ఉంది వాళ్ళకి. దేని వలన వచ్చింది? చదువు వలన. అవునా? అందుకని మరి మనం కూడా అటువంటి వాళ్ళని ఆదర్శం తీసుకొని మన ఎక్కడో కాకుండా మన చుట్టూ ఊర్లో ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు. అవునా? ఆయన చదువుకున్నందుకే కదా ఊర్లో మంచిగా గుర్తింపు అన్ని రకాలుగా. ఆయనకి ఎక్కడ పోయినా ఏమవుతుందంటే ఒక్కసారి చదివితేనే వాళ్ళకి బుర్రకెక్కుతుంది. కొంతమందికి మెమరీ పవర్ బాగా ఉంటుంది, ఏకాగ్రత బాగా ఉంటుంది. కొంతమందికి ఏమనుకుంటారంటే నాకు 10 సార్లు చదివినా కానీ బుర్రకి ఎక్కట్లేదు, నేనేం చేయాలి అని చాలా ఇదవుతుంటారు. మీరు ఏం కంగారు పడనక్కర్లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందా? ప్రతి జబ్బుకు ఒక ట్యాబ్లెట్ ఉంది కదా. సర్దికి ఒకటి, దగ్గుకి ఒకటి, జ్వరానికి ఒకటి, కడుపు నొప్పికి ఒకటి, తలనొప్పికి ఒకటి ఉంటాయి కదా ట్యాబ్లెట్. అంటే ప్రతి రోగానికి ఒక మందు ఉంది. అలాగే ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం ఉంటుంది కదా. అది ఏంటిదంటే ఇప్పుడు మనకు ఏకాగ్రత పెరగాలంటే మన ఋషులు మనకు యోగ శాస్త్రాల్లో చెప్పారు. యోగాభ్యాసం వలన ఏకాగ్రత పెంచుకోవచ్చు అని వివేకానంద స్వామి కూడా చెప్తారు. ప్రాణాయామం చేయడం వలన మనిషికి ఏకాగ్రత పెరుగుతుంది. మరి కార్ అయినా సైకిల్ అయినా బ్రేక్ తోటే కదా కంట్రోల్ చేసేది. మరి మనము స్కూల్లోనే ఉంటాం, క్లాసులో సార్ పాఠాలు చెప్తుంటారు, మనసు మాత్రం ఎక్కడెక్కడో వెళ్తుంటుంది. అవునా? పండుగ అనుకో, మా అమ్మ ఈరోజు ఏం చేయొచ్చు, అవునా కదా, రేపు పండుగ కదా ఏమేం చేసి పెడుతుంది అనేది అదే ఉంటుంది కదా. అట్లా మనసు బయటికి వెళ్ళొద్దంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము వెహికల్ని బ్రేకుల ద్వారా వెహికల్ని కంట్రోల్ చేసినట్టుగా ప్రాణాయామతోటి మనసుని ఏకాగ్రత చేయొచ్చు. తినేటప్పుడు తిండి మీదనే ధ్యాస, తిండినే దాన్ని ఫీల్ అవుతూ తినాలి. అర్థమైంది? పడుకునేటప్పుడు హాయిగా పడుకోవాలి, చదువుకునేటప్పుడు ఏకాగ్రతగా చదువుకోవాలి. చాలు. కనుక దీని వలన ఏంటిదంటే మనకు సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది. చూసారా, ఆధ్యాత్మికంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు? తక్కువ మాట్లాడతారు, కిందికి తల వేసుకొని పోతారు, ఎక్కువ సైలెంట్గా ఉంటారు. ఎందుకు వాళ్ళకి అంత క్రమశిక్షణ వచ్చింది? వాళ్ళు ధ్యానం చేస్తారు. మీరు కనుక ఇప్పుడు వివేకానంద స్వామికి మరి ఆనాడు అమెరికాలో ఆయన వెళ్ళినప్పుడు ఒక లైబ్రరీలోకి వెళ్ళి ఒక పుస్తకం అడుగుతారు. అది 8 అవర్స్ పడుతుంది ఆయనకు వెతకడానికి, లైబ్రరీ మ్యాన్కి. మరి ఇచ్చిన తర్వాత ఆయన కుర్చీలో కూర్చొని చదువుతున్నారు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత పుస్తకం అక్కడ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఏంటయ్యా మీరు టైంపాస్కి వచ్చారా? నేను 8 అవర్స్ వెతికినాను ఈ పుస్తకము, మీరు 5 నిమిషాలు కాలక్షేపంగా ఇలా చూసి వెళ్తున్నారు అని అన్నారు. అంటే మీ డౌట్ నేను చదవలేదనే కదా పుస్తకము అంటే అవును అని అంటారు. అన్నప్పుడు ఏ పేజీలో ఏముందో అడగండి అన్నారు. అప్పుడు ఆయన టక అన్నిటిని ఆన్సర్ ఇచ్చారు. అని నమస్కారం పెట్టి మీరు ఇంకా వెళ్ళిరండి స్వామి, మొత్తం చదివారన్నారు. అంటే అట్టి మెమరీ పవర్ ఎట్లా వచ్చింది వారికి చెప్పండి? మెడిటేషన్, ప్రాణాయామ చేసి, ధ్యానం చేసి, యోగం చేసేవారు. అందుకనే ఇప్పుడు కుంభమేళలో నేను మొన్న పోయొచ్చినాను. ఒక స్వామి 40 సంవత్సరాలు అయింది స్నానం చేయలే, కానీ ఆయన దగ్గర సువాసన వస్తుంది. మరి మనం ఒక 2-3 రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది? అంతేనా? బట్టలన్నీ మాసిపోయి ఇంకా అదో రకంగా ఉంటాం. అవునా? మరి ఎలా ఉంటుందంటే అలా మెడిటేషన్, యోగ సాధన. ఒక్కొక్క స్వామి ఒంటి కాలు మీదే 20 సంవత్సరాలు తపస్సు చేసేటోళ్ళు ఉంటారు. కాస్త మెడిటేషన్ చేసి మనము చదివినాం అనుకోండి, వెంటనే బుర్రకు ఫీడ్ అయిపోయింది అనుకోండి మైండ్లో. అవునా కదా? మరి మనకు టైము మనకు సేవ్ అయినట్టే కదా, అంటేనే కదా, సమయం మిగిలినట్టే కదా. అందుకనే
మెడిటేషన్ అనేది చాలా మంది ఏమనుకుంటారు అంటే కళ్ళు మూసుకొని కూర్చొని టైం వేస్ట్ పని అనుకుంటారు. కాదు, నాకు మీ వయసులో ఉన్నప్పుడు సరే నేను మెడిటేషన్ చేసేవాడిని. అర్థమైందా? 5వ ఏట నుంచి నాకెవరు నేర్పలేదు. అర్థమైందా? ఇంకా దీన్ని డెవలప్ చేసుకోవడానికి అంటే ఇంకా దీన్ని ఇంట్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి హిమాలయస్ వెళ్ళినాను. అర్థమైందా? గోవింద పెళ్లి కంటే నేను ఎక్కువ హిమాలయస్లో తెలుస్తుంది అందరికీ. కుంభమేళ ఉన్నాను అనుకోండి, అందరికీ నేను బాగా తెలుసు. అవునా? రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఇక్కడికంటే హైదరాబాద్లో కానీ వేరే ఆయన డ్యూటీ చేసిన దగ్గర బాగా తెలుసు. ఎందుకు? ఆయన అక్కడ చదువుకొని వాళ్ళతో పాటుగా ఉండి ఉద్యోగం చేశారు కనుక. అట్లా కనుక మనకు ఈ యొక్క మనిషికి భక్తి అంటే పెద్ద పెద్ద మాలలు వేసుకోవడము, పెద్ద నామాలు పెట్టుకోవడము, రకరకాలుగా అలంకరణ కాదు. భక్తి అనేది ఏంటిది? మనం ఏ అలంకారం అక్కర్లేదు. భగవంతునికి మనము సెలవు అయి ఉండాలి. మనల్ని మనం భగవంతునికి సమర్పించుకోవడమే నిజమైన భక్తి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అర్థమైందా? కనుక మనము ప్రపంచ చరిత్రలో ఉన్న ప్రతి గొప్ప మహానుభావులకి, దేశభక్తులకు కానీ అటు భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి క్రమశిక్షణ ఉండేది. ఇంకొకటి దైవ భక్తి ఉండేది. తర్వాత గురు భక్తి ఉండేది. తర్వాత పెద్దలు అన్న తల్లిదండ్రులన్న భక్తి గౌరవభావం ఉండేది. మేము ఫస్ట్ క్లాసు నుంచి మా బట్టలు మేమే ఉతుక్కోవాలి. అర్థమైందా? మేమందరం పాటించేవాళ్ళం ఆ టైంలో. మా స్నానం మేమే, అమ్మ వచ్చి ఒళ్ళు రుద్దేది లేదు, మేమే ఉతుక్కునేది. తర్వాత ఉదయం లేవగానే మెడిటేషన్, మళ్ళీ తర్వాత అట్లా తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయడం. ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు? చేస్తున్నారా? ఏదన్నా చిన్న పని చెప్తే కోపం అవుతారు కదా. తల్లిదండ్రులని ఏది చెప్పినా వినాలి, పెద్దలు చెప్పినా గురువులు చెప్పినా వినాలి. దేనికోసము? మన మంచి కోసమే. అవునా? అట్లా మీరు గొప్పవాళ్ళు అయితే మొదలు అంటే మా స్టూడెంట్ గొప్పవాళ్ళు అయిందని చాలా సంతోషపడతారు. అవునా కదా? కనుక ఆ విధంగా మనకు పెద్దలని, తల్లిదండ్రులని, గురువులని గౌరవించాలి. మరి ఈరోజు మెడిటేషన్ చేస్తారా? ఏమి చేయకండి. కళ్ళు మూసుకొని ఇలా కూర్చొని ఇక్కడ దృష్టి పెట్టుకోండి. బొట్టు పెట్టుకుంటారు కదా, ఇక్కడ దృష్టి పెట్టుకొని కూర్చోండి. కొన్ని రోజులు అట్లా అభ్యాసం చేయండి. తర్వాత మీరు ప్రాణాయామ తర్వాత నేర్చుకుందరు. అర్థమైందా? అందులో ఏం కష్టం ఏం లేదు. ఇది చాలా తేలిక పద్ధతి, ఈజీ. మీకు బరువులు మోసేది ఏం చెప్పాము, ఇక్కడ ఈజీ పద్ధతి. అందుకనే ఇక్కడ చాలా మంది మన కలెక్టర్ గారు కూడా వచ్చి నేర్చుకొని పోయారు. తెలియదా మీకు? 1 సంవత్సరంన్నర కింద ఉదయ్ కుమార్ సార్ అని వాళ్ళు వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళ తమ్ముడు వచ్చారు, ఆయన వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు. ఎందుకు? ధ్యానం అంటే చాలా గొప్పది, అందరికి కావాలి. అవునా కదా? ఇంతకుముందు ఉండే పాత ఎమ్మెల్యే భార్య భర్తలు, తర్వాత కొల్లాపూర్ ఎమ్మెల్యే వాళ్ళు భార్య భర్తలు వచ్చి నేర్చుకొని పోయారు 1 వీక్ లాక్డౌన్లో. కలిగి సినిమా డైరెక్ట్ 2014లో క్లాస్ చేశాడు. అర్థమైందా? 2014లో వాళ్ళ అమ్మ నాన్న కూడా చేశారు. వాళ్ళ అమ్మ ఇప్పటికి కూడా క్రియాయోగ మెడిటేషన్ చేస్తుంది, జయంత్ రెడ్డి గారు. అట్లా చాలా మంది రామ్ లక్ష్మణులు తెలుసా మీకు? తెలుసా? ఇక్కడికి వచ్చారు 2 రోజులు 3 రోజులు ఉండిపోయారు. అక్కడే పడుకున్నారు. అక్కడ లాస్ట్ రూమ్ ఇస్తానా వద్దన్నారు, నేర్చుకొని పోయారు. ఇప్పుడు కూడా మీరు చెప్పిన సాధనే చేస్తున్నాం స్వామీజీ అన్నారు. మొన్న సమ్మర్లో నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళని. అట్లా ఇంకా చాలా మంది. సప్తగిరి తెలుసా? సినిమా యాక్టర్ తెలుసా? మీరు నాకంటే పాస్టే ఉన్నారు. నేను చూడలే అతను సినిమాలు ఏవి, కానీ అతను క్రియాయోగం చేస్తాడు. నడుము నొప్పి వచ్చిందంట షూటింగ్లో, ఏదో నడుము పట్టుకున్నదంట ఒకసారి. రెగ్యులర్గా చేస్తాడు మన సాధన, క్రియాయోగ ధ్యానం, మహాముద్రతోటి నడుము నొప్పి పోయింది స్వామీజీ అని చెప్తారు. అట్లా ఇంకా చాలా మంది యాక్టర్లు వస్తారులేండి. అట్లా ఆ విధంగా రోజు మనం సాధన చేస్తే చాలా. ఎందుకు? వాళ్ళు ఈ సాధన చేస్తే బెనిఫిట్ ఉందని వచ్చి చేస్తున్నారు, అంతేనా? ఒకసారి నేర్చుకున్నారు, ఇంటి దగ్గర రెగ్యులర్గా చేస్తారు. అట్లా సంవత్సరాలు నేర్చుకునేది ఏం కాదు ఇది. ఇప్పుడు మనం ట్యాబ్లెట్ కేజీ తినం కదా, చిన్న మాత్రమే కదా. అలాగే ఇది కూడా, ఇప్పుడు అమృతం కూడా ఒక చుక్క తాగితే అమరులు అయిపోతారు. అలాగే ఇది కూడా సాధన కొద్దే, కానీ రోజు చేయాలి. రోజు తర్వాత కళ్ళు మూసుకొని మీరు ఏం చేయనక్కర్లేదు. రోజు 10 నిమిషాలు ఉదయం సాయంత్రం
చక్కగా కూర్చోండి. మేరుదండం ఇట్లా చక్కగా పెట్టాలి స్పైనల్ కార్డ్. వంగి కూర్చుంటే ఏమవుతుందంటే మత్తు వస్తుంది, మత్తు వచ్చి నిద్రపోతాం. అర్థమైందా? ఇట్లా ఇట్లా మేరుదండం నిటారు పెట్టి కూర్చుంటే ఈ మేరుదండం ఆ ఫోటోలు అక్కడ లాస్ట్లో ఉన్నాయి ఫోటోలు. అట్లా చక్కగా మేరుదండం చక్కగా పెట్టి కూర్చుంటే మనకు ఆరోగ్యం మొదటి బెనిఫిట్ ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఇంకొకటి అవేర్నెస్గా ఉంటాం. అట్లా మనము మన సారోళ్ళు చెప్పింది కూడా అట్లా. ఇప్పుడు కొంతమంది నేను కుంభమేళలో చూసినప్పటికీ ఒక 130 సంవత్సరాల స్వామి ఉన్నారు. ఆయన 3 గంటలకే లేచి గంగా నీళ్ళలో స్నానం చేస్తే చెప్పరు, అవునా? కనుక బాగా చదువుకోండి. ఆ తర్వాత మరి అంటే 130 సంవత్సరాల వయసులో ఆ చన్నీటి స్నానం చేయడం, ఒక పూటనే కొంచెమే తీసుకొని ఉండడం, అంత మళ్ళీ చాలా ఆరోగ్యంగా చాలా హెల్తీగా ఉండడం ఎట్లా సాధ్యమవుతుంది? రోజు యోగం చేస్తారు వాళ్ళు. అర్థమైందా? ఆ యోగా మెడిటేషన్ చేయడం వలన, మెడిటేషన్ అంటే ధ్యానం చేయడం వలన వాళ్ళకి అంత ఆరోగ్యమైన శరీరము మరియు వాళ్ళంత మంచి స్థితిలో ఉన్నారు. అట్లా దీని వలన లాభాలు ఏంటిదంటే మనము పూజలు యజ్ఞాలు ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి? కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, కొంత ఖర్చు అవుతుంది. మెడిటేషన్ ఖర్చు అవుతుందా? ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా చేయొచ్చు. దీనికి ఖర్చు లేదు. దీనివల్ల నా బెనిఫిట్ ఎక్కువ. మనం ఫ్లైట్లో కూర్చుంటే తొందరగా వెళ్ళిపోతాం కదా. ఎక్కడైనా కాశీ పోవాలనుకో, ఫ్లైట్లో కూర్చున్నాం అనుకో, 1 గంటల్లో వెళ్ళిపోతాం. నడుచుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. అంటే ఇతర సాధనల ద్వారా చాలా టైం వేస్ట్ అవుతుంది, అందంగా ఉంటుంది మన మనసు. అలాగే మనము దైవ కృప పొందుతాము. మోక్ష సాధన. ఇప్పుడు తపస్సు అంటే ఏంటిది? మనము సినిమాల్లో టీవీ సీరియల్లో చూపిస్తారు. ఏంటిది? కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చుంటారు కదా, గంటల తరబడి కూర్చుంటే ఓహో వారు తపస్సులో ఉన్నారు అంటారు, అవునా? అట్లా తపస్సు అన్నా ధ్యానం అన్నా ఒకటే. కనుక ఈ ధ్యానం వలన మనకు మంచి ఆరోగ్య స్థితి లభిస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది. తర్వాత మనం ఎన్లైటైన్మెంట్ పొందుతాము, అంటే మోక్షాన్ని పొందుతాము. అట్లా మరి ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. రూపాయి ఖర్చు లేదు. ఉందా? రూపాయి ఖర్చు లేదు. కనుక మరి మనం రోజు చేయాలి. పూర్వం అందరూ వివేకానంద స్వామి రోజు చేసేవారు మెడిటేషన్. కనుక అట్టి ఏకాగ్రత ఆయనకంటే మెమరీ పవర్ బాగా ఉంది. మరి మీరు కూడా రోజు చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మరి మేము హైదరాబాద్లో క్లాసులు ఇస్తుంటాం రెగ్యులర్గా. మొన్న పుట్టపర్తిలో ఇచ్చినాం, తర్వాత కరీంనగర్లో ఇచ్చినాం, తర్వాత కరీంనగర్లో ఇచ్చినాం. ఆ జిల్లాలో చాలామంది స్టూడెంట్స్ కూడా వస్తుంటారు. మంచి సాఫ్ట్వేర్ యువకులు వస్తుంటారు. అన్ని రకాలుగా ఇంజనీర్ డాక్టర్ చదివే విద్యార్థులు వస్తుంటారు. ఆల్రెడీ మంచి డాక్టర్లు ఇంజనీర్లు అందరు వస్తుంటారు. టీచర్స్ అందరు వస్తుంటారు. మంచి మంచి లెక్చరర్స్ వచ్చి సాధన చేస్తుంటారు. అంటే మనము చదువుకుంటే ఇంత జ్ఞానం వస్తుంది. తర్వాత మనం ఏదైనా ఉద్యోగం చేసుకోగలుగుతాము. అన్ని రకాలుగా మనకు సుఖంగా సౌకర్యంగా జీవించుట కోసము మనకు ఇప్పుడు మీరు చదువుకునే చదువులు ఉపయోగపడతాయి. ఈ బ్రహ్మ విద్య మెడిటేషన్ దేనికి ఉపయోగపడుతుంది? మనం ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండి మోక్ష స్థితిని అందుకున్నట్టు కోసం ఇది పనికొస్తుంది. మరి 2 కావాలి కదా మనకు. 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు ఉన్నాయి కదా. ఇది కావాలి. భౌతిక విద్య కావాలి, ఇటు ఆధ్యాత్మిక విద్య కూడా మనకు ఉండాలి. ఆధ్యాత్మిక విద్య లేనందుకే ఒక ఆధ్యాత్మికవేత్త మంచి నేత అయిందనుకో, చూసారా యూపీలో యోగి ఎట్లా పరిపాలిస్తున్నాడు? బాగా పరిపాలిస్తున్నాడా? అట్లా ఉంటుంది పరిపాలన, అవునా కదా? మోడీ గారు ఎట్లా పరిపాలిస్తున్నారు? ఎట్లా ఉంటుంది? ఆధ్యాత్మిక వ్యక్తులు అలా ఉంటుంది పాలన. అలాగే మనము ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఏ రంగంలో ఉన్న, ఒక డాక్టర్ ఉన్నా, అలాగే ఒక ఇంజనీర్ ఉన్నా, ఒక టీచర్ ఉన్నా ఇంకా చాలా బాగా ఉంటుంది. కనుక ఆధ్యాత్మికంలో ఉండే వ్యక్తికి కొన్ని ఇది చేసింది అనుకోండి, వాళ్ళు మంచి ఇంకా బాగా ఉంటుంది. కనుక మనం ఆధ్యాత్మికంలో తప్పకుండా మనకు చాలా ముఖ్యంగా ఉంటుంది. ఆధ్యాత్మికం అనేది చాలా ముఖ్యం నిత్య జీవితంలో. కనుక రోజు ఉదయము సాయంత్రము మీరు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకొకటి, ఎవరైనా మీ అమ్మ తినిపిస్తుందా? చేతులు ఎత్తండి భోజనం.
ఎత్తండి, ఏం సిగ్గుపడవద్దు. మీ అమ్మ తినిపిస్తుందిగా రోజు మీకు? మీ అమ్మనే అన్నం కలిపి తినిపిస్తుందా? మా అదృష్టవంతులు. చాలా మంది అంటారు, కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు, మా అమ్మ డిగ్రీ, మా అమ్మాయికి మా బాబుకు నేనే తినిపిస్తా స్వామి అంటే, అది నేను చెప్పినాను. ఇక సరేలేండి, మీరు పిల్లలకి ఏమి నేర్పినట్టు అని అంటాను. కనుక ఇంకో కొంతమంది చిన్న పిల్లలు కూడా వాళ్ళే తింటారు. అమ్మ తినిపించకూడదు, ప్లేట్లో పెట్టే వరకు ఓకే, అర్థమైందా? మీరే తినాలి కలుపుకొని, అర్థమైందా? మీ బట్టలు మీ అమ్మ ఎంతమంది ఉతుకుతుంది? చేతులు ఎత్తండి. అమ్మ ఎంత అదృష్టవంతులు. మీకు వచ్చి కొంచెం సర్ఫ్ వేయండి, వేసి బట్టలు నానబెట్టాలి. నానబెట్టి కాస్త కొంచెం ఇలా ఉతికితే క్లీన్ అయిపోతుంది. మేము ఫస్ట్ క్లాస్ నుంచి మా బట్టలు మేము ఉతుకునే వాళ్ళం, చన్నీటి స్నానం చేసేవాళ్ళం, మా వీపు మేమే రుద్దుకునే వాళ్ళం. అర్థమైంది కదా? అమ్మ సహాయం చేయొచ్చు, అర్థమైందా? అట్లా ఇప్పటి నుంచే మనం అభ్యాసం చేసుకోవాలి, మన పనులు మనమే చేసుకోవాలి. స్కూల్ నుంచి వెళ్ళంగానే మొదలు హోంవర్క్ చేసుకోవాలి. ఆటలు ఆడడం మంచిదే, స్పీడ్గా హోంవర్క్ చేసుకోవాలి, చదువుకోవాలి, తర్వాత ఆటలు కూడా ఆడాలి. ఆటలు కూడా మంచిదే, మనకు ఉల్లాసాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, మంచిది. పిల్లలకు ఆటలు ఎందుకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆటలు అంటే ఎవరికైనా ఇష్టమే, మంచిదే. ఆడేటప్పుడు ఆడాలి, అది కూడా ఆరోగ్యం ఇస్తుంది ఆటలు. కానీ మొత్తం ఆటల్లోనే గడపకూడదు. మీకు స్కూల్లో కూడా డ్రిల్ పీరియడ్ ఉంటుంది కదా, మంచిగా ఉంటాయి కదా, ఆటలు ఆడుకోవడానికి అవకాశం ఇస్తారు కదా సార్ వాళ్ళు. అట్లా మరి అప్పుడు ఆడుకోవాలి హాయిగా, చదువుకునేటప్పుడు చదువుకోవాలి. అట్లా మన పనులు మనమే చేసుకుంటే చాలా మంచిది. అది ఆ బుక్స్ ఇక్కడ పెట్టండి. మీకేమన్నా ఆధ్యాత్మిక డౌట్స్ ఉన్నాయా? కొంతమంది భక్తిలో కానీ పూజలో కానీ కొన్ని డౌట్లు ఉంటాయి కదా, ఉన్నాయా? అడగండి, ఏమి మీరు అడగండి. అడగండి, ఎవరైనా అడగండి, అడగండి. అట్లే కూర్చొని అడిగాం పర్వాలేదు, లేవకున్నా పర్వాలేదు. లేకపోతే ఆ పక్కన చెవులో చెప్పు మీ ఫ్రెండ్కు. మనము సాయంత్రము ఎర్లీగా పడుకోవాలి, అంటే త్వరగా తినాలి, త్వరగా పడుకోవాలి. టీవీ చూస్తూ రాత్రి 10-12 వరకు చూస్తూ ఉండకూడదు. త్వరగా పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, దీపాలు ఉండేది, కరెంటు లేదు. ఇప్పుడు మేము ఉన్నప్పుడు కూడా ఒక 4-5 ఇండ్లలోనే, మేము చదువుకునే టైంలో 4-5 ఇండ్లలోనే కరెంటు ఉన్నది. మిగతా ఇళ్లలో దీపాలే పెట్టుకునేవాళ్ళు. దీపం ఉన్నప్పుడు ఆర్పేసం, త్వరగా చదువుకోండి అంటే మేము వెళ్ళగానే రాసుకోవడము, వర్క్ చేసుకోవడము, చదువుకోవడము, రాసుకోవడము. దీపం ఉన్నప్పుడే దిద్దుకోవాలను అనేది అప్పుడు పద్యాలు ఉండేది, అవునా? ఎందుకంటే దీపం ఉన్నప్పుడు మరి దీపం ఆరిపోయినాక చదువుకోలేం కదా, అన్ని హోంవర్క్ చేసుకోవడం, చదువుకోవడం చేసేవాళ్ళు. దీపం ఆర్పు వేసేవాళ్ళు, ఎందుకంటే నూనె ఖర్చు అవుతుంది కదా. పూర్వం ఆముదం వాడేవాళ్ళు, తర్వాత ఇంకా కొంతకాలానికి గ్యాస్ నూనె వాడేవాళ్ళు. కొంతమంది సీసాలో అది పెట్టేవాళ్ళు, కొంతమంది చిన్న చిన్న దీపం బుడ్డి. మీకు కరెంట్ ఉంది కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు. లేకపోతే కొంతమంది వీధి లైట్ వెలుతురులో కూడా చదువుకునేవాళ్ళు. అప్పుడు వీధి లైట్లు ఉండేది, అక్కడ కూడా పోయి హోంవర్క్ చేసుకునేవాళ్ళు. అట్లా పెద్ద పెద్ద ట్యూబ్ లైట్లు వేసేవాళ్ళు అప్పుడు వీధిలో, అక్కడ ఆ లైట్ వెలుతురు కన్నా పోయి చదువుకునే వాళ్ళు. అందరి ఇళ్ళల్లో కరెంటు లేదు కనుక ఆ విధంగా మరి మీరు త్వరగా తిని త్వరగా పడుకున్నారనుకో, త్వరగా లేస్తారు. త్వరగా లేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. త్వరగా లేచి ఏం చేయాలి, చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని ధ్యానం చేసుకోవాలి, స్నానం చేసుకోవాలి, తర్వాత ధ్యానం చేసుకోవాలి, భోజనం చేసుకొని టిఫిన్ చేసుకొని స్కూల్కి వెళ్ళాలి. ఇక మీకు మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు స్కూళ్ళలో, అవునా? మరి ఎంత అదృష్టవంతులు, అవునా కదా? అన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ సహకారం ఉంది, ఇంట్లో తల్లిదండ్రుల సహకారం ఉంది, సారోళ్ళ సహకారం ఉంది. మరి ఇక మీ మీదే ఉంది బాధ్యత అంతా, అవునా కదా? మీకు అందరు సపోర్ట్ ఉంది. మంచిగా ఇంకా బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చు పెడతారు మీ చదువు కోసం, బుక్స్ కానీ ఏమంటే అవి తెచ్చిస్తారు. మేము ఒకసారి అడిగితే నెలకు తెచ్చిచ్చేవాళ్ళు అప్పుడు, అవునా? వాళ్ళ పొలం పని చేయించేవాళ్ళు, బాగా ఎట్లకెళ్ళి వస్తాయి పుస్తకాలు, డబ్బులు, బట్టలు అనేవాళ్ళు, అవునా? అవన్నీ ఇది చేసేవాళ్ళు. మీకు అంత శ్రమ లేదు, అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నారు కనుక, ఏది అడిగితే అది ఇస్తున్నారు కనుక మీ మీదే ఉంది. ఇంకా బాధ్యత అంతా మీరే బాగా చదువుకోవాలి. ఈ పుస్తకాన్ని బాగా చదువుకోండి. వివేకానంద స్వామి అన్ని పుస్తకాల సారమల్లా తీసి
ఆయన 150వ బర్త్డే రోజు ఇది సేకరించి పెట్టినట్టున్నారు. ఇందులో చాలా మంచి విషయాలు ఉంటాయి. ఈయన ఈ పుస్తకమే ఎందుకు విద్యార్థులకు చాలా మంచిదంటే అందరికీ అవసరం. ఇది మనిషికి ఇందులో ఉండేది ఈ విషయ సూచికలో ఏముందంటే ఆలోచన శక్తి ఉంది ఇందులో. అంటే ఆలోచనకు ఎంత శక్తి ఉంటుంది, విచారణకు ఎంత శక్తి ఉంది. మనం కూర్చొని మన చదువు గురించి మన జీవితం గురించి ఆలోచిస్తే మనకు ఆలోచనకు ఎంత శక్తి ఉంటుందంటే ఇప్పుడు ఏది ఆలోచిస్తామో అదే పని చేస్తాం మనం. అవునా? ఆలోచించిందే పని చేస్తాం. ఆలోచన లేనిదే ఏ పని చేయము. ఇప్పుడు మీకు ఇక్కడికి పిక్నిక్కి వెళ్ళాలని అనిపించింది ఈరోజు. అవునా? ఆలోచన లేకపోతే రారు కదా. అవునా కదా? అట్లా అలాగే ప్రార్థనకి ఎంత శక్తి ఉంది అంటే మనం భగవంతుని ప్రార్థిస్తాం కదా. మన కష్టాలు పోవాలి, దుఃఖాలు పోవాలి, నాకు చదువు రావాలి, ఏకాగ్రత పెరగాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు చదువు బాగా రావాలని ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది కదా. అట్లా మనం ప్రార్థన వలన ఆ భగవంతుని ప్రార్థిస్తే దాంట్లో ఎంత శక్తి ఉంది అనేది వివేకానంద స్వామి చెప్పారు. ఏకాగ్రతకు ఉండే శక్తి ఏంటిది అనేది చెప్పారు కదా. ఏకాగ్రతకు ఉండే శక్తి ఏంటి? ఆయన ఒక పుస్తకాన్ని 5 నిమిషాల్లో 1000 పేజీల పుస్తకాన్ని చెప్పేశారు 5 నిమిషాల్లో చదివి. అంటే ఏకాగ్రతకు అంత శక్తి ఉందని. అంటే ఏకాగ్రత శక్తి ఎంత బెనిఫిట్ ఉంటుంది, ఏకాగ్రతకి ఎంత శక్తి ఉంటుంది అనేది ఇందులో చెప్పారు. ధ్యానానికి ఎంత శక్తి ఉంది, ధ్యానం యొక్క ఎందుకు చేయాలి ధ్యానం అనేది కూడా ఇందులో రాశారు వారు. ఇప్పుడు అంటే మనం హెల్తీగా బలంగా ఉంటే లాభం ఏంటి, తర్వాత నిర్భయంగా అంటే మనం భయం లేకుండా పిరికితనం లేకుండా ఉంటే బెనిఫిట్ ఏంటిది ఇందులో చెప్పారు. చాలా మంది చీకటి అంటే ఎంతమందికి భయం? బాగానే భయపడరా? గించండి. చాలా మందికి చీకటి అంటే భయము, ఎగ్జామ్స్ అంటే భయం, చెమటలు పట్టేస్తుంటాయి, చేతి వణికిపోతుంటుంది, నాకు వస్తావో రావు అని టెన్షన్ మాస్టర్. కొంతమంది టెన్షన్ మాస్టర్ అంటారా, బాగా టెన్షన్ పడుతుంటే నిక్ నేమ్ పెడతారు. వచ్చిందయా టెన్షన్ మాస్టర్ వచ్చాడయా అంటారు. అంటే మీరు టెన్షన్ పడిపోతుంటే ఎంత చెమటలు వచ్చేస్తుంటాయి, ఉన్నది కూడా మర్చిపోతారు. ఏమన్నా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయనుకో, వచ్చినవి తొందరగా మొదలు రాయాలి, రాని వాటి కోసము చివరికి లాస్ట్కు ఆలోచన చేయాలి. ఏంటిదబ్బా నేను దీన్ని చదివినాను కదా, గుర్తుకు తెచ్చుక రాసేయాలి, రానివి ఆలోచన చేసి రాయాలి. కానీ లేదు, మొదలువే రాని దాని గురించి ఆలోచించి టెన్షన్ పడుతుంది. అసలు కనుక మనము ఏం చేయాలంటే మనం చక్కగా నిర్భయము, భయపడితే బీ ఫియర్లెస్ అంటాడు వివేకానంద స్వామి. నిర్భయంగా ఉండు అంటాడు. అర్జునుడు కూడా అన్నాడు, అంతేనా కదా? నిర్భయంగా ఉండు అర్జున. నిర్భయంగా ఉంటేనే మనకి ఏదన్నా వస్తాయి. టెన్షన్ పడుతుంటే భయం పడుతుంటే మనము ఎగ్జామ్ సరిగా రాయలేము. అట్లా. ఇక ఆత్మవిశ్వాసము ఉంటే లాభం ఏంది అనేది ఇందులో చెప్పారు. ఎందుకంటే చిన్న కొటేషన్లలోనే వ్యాసాలలోనే చాలా చక్కగా విషయాలు చెప్పారు. ఆత్మవిశ్వాసం అంటే మన పైన మనకు నమ్మకం. నేను మంచి మార్కులు తెచ్చుకుంటాను, నేను బాగా చదవగలను, నేను మంచి ఉద్యోగం తెచ్చుకోగలను అని ఇట్లా మన మీద మనకు నమ్మకం. నేను గేమ్స్ ఆడగలను, నేను ఎందుకు ఆడలేను, నేను కూడా ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోగలను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అర్థమైంది కదా. ఆత్మవిశ్వాసం, మన పైన మనకు నమ్మకం. నేను కూడా గేమ్లో విన్ను కాగలను, నేను ఆటలో గెలవగలను. అట్లా విశ్వాసం, నమ్మకం ఉంచాలి. అట్లా సంకల్ప శక్తి. మనం ఏదన్నా మెడిటేషన్ ధ్యానం చేసేటప్పుడు ఒకటి అనుకుంటాం, నేను ఇది చెయ్యాలి. అర్థమైంది కదా. నేను ఇది చెయ్యాలని మీరు సంకల్పం పెట్టుకున్నారనుకో, నాకు ఇన్ని మార్కులు రావాలి అని సంకల్పం పెట్టుకోండి, వస్తాయి. అర్థమైంది కదా. నాకు 100కి 90 రావాలని మీరు సంకల్పం పెట్టుకోండి. ఊరికే పెట్టుకుంటే సరిపోదు, చదవాలి మళ్ళీ దానికి, అంతేనా కదా. కష్టపడి చదవాలి, సంకల్పం పెట్టుకోవాలి. నాకు ఒక 100కి 40 వచ్చినాయి, ఈసారి 80 రావాలని సంకల్పం పెట్టుకోండి. అర్థమైంది కదా. సంకల్పం అంటే ఇక్కడ కోరిక, మనసులో అనుకోవడం, నేను ఇది చేయాలి, ఇది కావాలి, ఇది సాధించాలి అనే సంకల్పము, గోల్, ఏం, లక్ష్యం, సంకల్పం. అది పెట్టుకుంటే మనం అనుకున్నది సాధిస్తాం. ఎప్పుడు దానికోసం మనము ఏకాగ్రతతోటి ధ్యానం చేయాలి, సంకల్పం పెట్టుకోవాలి, కష్టపడి చదవాలి. అప్పుడు మన లక్ష్యాలు నెరవేరుతాయి. విధి అంటే మనం చేసే పనులు. ఈరోజు నేనేమేం చేయాలి, నోట్స్ ఏవి రాసుకోవాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి, ఇప్పుడు ఏ ఎగ్జామ్ మొదలు ఉంటుంది, ఏదేది ప్రిపేర్ కావాలి, నేనేం చేయాలి నెక్స్ట్ అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఒక చిన్న పేపర్ మీద రాసి పెట్టుకున్నా పర్వాలేదు. దేని తర్వాత ఏం చేయాలి, ముందు చేసేది వెనక చేసేది ముందు చేయొద్దు, ఒక క్రమ పద్ధతిలో చేయాలి.
చేయాలనుకున్నప్పుడు ఒక 5 పనులు ఉన్నాయనుకోండి, టక ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇట్లా రాసుకొని దేని తర్వాత ఏది చేయాలనేది ఇట్లా మన కర్తవ్యము, మన పని మనం గుర్తు చేసుకొని దాన్ని సీరియల్గా చేసుకుంటూ పోవాలి. మన నడవడి అంటే మనము తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉన్నాము, గురువుల దగ్గర ఎలా ఉన్నాము, తోటి ఫ్రెండ్స్ తోటి ఎట్లా ఉన్నాము, ఏదన్నా అతను పిలిచాడనుకో ఎట్లా అతను అంటే తోటి వారితో ఎట్లా మాట్లాడాలి, ఎలా మెలగాలి అనేది ఇందులో చెప్పారు. అట్లా మనం కోపం వచ్చిందనుకో అక్కడ కంట్రోల్ చేసుకోవాలి. అవునా కదా? కోపం వస్తే ఏం మాట్లాడతామో అర్థం కాదు. కోపంలో నాకు కోపం వస్తే మనిషిని కానంటారు. అవునా? అంటే సొంతంగా చెప్పేస్తున్నారు ఆల్రెడీ, నాకు కోపం వస్తే మనిషిని కాదు చూడంటారు. అవునా? ఎందుకంటే అక్కడ జంతువు అయిపోతున్నాడు, అంటే ఏం మాట్లాడతామో తెలియదు. అవునా? కొంతమంది ఉంటారు తాగినప్పుడు బుర్ర చెడిపోతుంది. అవునా? ఏం చేస్తారో తెలియదు. కొంతమంది కోపం వస్తుంది, మంచి వాళ్ళే కానీ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలియదు. కనుక కోపం వచ్చినప్పుడు అందుకనే కోపం మీద కోపం కాండి అంటారు. అర్థమైందా? కోపము పాపము, పాపం గరిస్తే ఒక్క జన్మ నష్టం అవుతుంది, పాపం గరిస్తే ఎన్నో జన్మలు ఇదవుతాయి. కనుక కోపము పాపము అంటారు. అందుకని శాంతంగా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ అనేది చుట్టం అవుతుంది అందరికి. కనుక అట్లా ఆ విధంగా మనకు కోపం అనేది పాపం. కనుక కోపం రాకూడదు. కోపం వచ్చిందనుకో ఇంకా నాకు కోపం రాబోతుంది, వస్తే నా బుద్ధి చెడిపోతుంది, ఇంకా నేనేం చేస్తానో నాకు తెలియదు అని గుర్తుకు చేసుకోవాలి. అర్థమైందా? అందుకనే నడవడి అనేది మనకు ఎట్లా ఉండాలనేది చెప్పారు ఇక్కడ. అంటే నిజంగా ఆనందం మనకి ఎట్లా వస్తుంది? చాక్లెట్లు బిస్కెట్లు తింటేనా, ఆటలు ఆడితేనా, ఇవంటే ఓకే, ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు. కానీ మెడిటేషన్ చేస్తే ఇంకా గొప్ప ఆనందం ఉంటుంది ఇందులో. ఎలా అంటే గొప్ప అడవిలో ఋషులు వెళ్ళిపోతారు, ధ్యానం చేస్తుంటారు. వాళ్ళకి ఏ సుఖ సౌకర్యాలు లేవు, ఏమున్నాయి? ఏం లేవు. అయినా వాళ్ళు అందరికంటే ఆనందంగా ఎందుకున్నారు? మనం ఎప్పుడైతే ధ్యానం చేసి భగవంతునితో కనెక్ట్ కాగలిగినామో అప్పుడు చాలా ఆనందం అని మనకు మహానుభావులు చెప్తున్నారు. అది సాధన చేస్తే మనకు కూడా అనుభవంలోకి వస్తుంది. ఆరోగ్యము ఎట్లా రక్షించుకోవాలి, ఉదయం లేవగానే కాలకృత్యాలు ఎట్లా తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎక్సర్సైజులు, ఆసనాలు, యోగాభ్యాసం చేయాలి, ఎలా ఉండాలి అనేది ఇందులో చాలా ఆరోగ్యం గురించి చాలా చక్కగా చెప్పారు. ఇట్లా ఆహారం ఏది తీసుకోవాలి, బయట ఆహారాన్ని ఎక్కువ తీసుకోకూడదు. ఇంటికాడ అమ్మ చేసిన వంటనే తినాలి. అమ్మ ఎందుకు? మంచిగా మన ఆరోగ్యం బాగుండాలని మంచిగా చేసి పెడుతుంది. మనకేమో ఇంట్లో ఎంత మంచిగా చేసినా బయట కొనుక్కొని చిరుదిండ్లే దాంట్లో తినే ఉంటుంది. అది బయటి భోజనాల వలన ఆరోగ్యం చెడిపోతుంది. కనుక ఆహారం నియమం, విద్య, చదువుని మనం ఎట్లా మనం పై చదువులు చదవగలము, ఎట్లా మనం విద్య యొక్క గొప్పతనము ఎలా చదవాలి అనేది వాటి గురించి మనం ఎంత అంటే నిస్వార్థంగా ఎట్లా ఉండాలి, అంతేనా కదా? స్వార్థంగా లేకుండా కొంత నిస్వార్థంగా కూడా ఉండాలి, అందరికి ఉపయోగపడేటట్టు కూడా ఉండాలి. అట్లా ఆ విధంగా దానికోసం కూడా అందరితో ప్రేమగా ఎలా మెలగాలి అనేది కూడా ఇందులో చాలా అర్థం. ఇప్పుడు కుల మతం అనేది ఉంటుంది, నిజమైన మతం అంటే ఉంది, భారతదేశం గొప్పతనం, ఇవన్నీ ఎన్నో విషయాలు చెప్పారు. కనుక ఈ చిన్న పుస్తకంలోనే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకుంటే ఎన్నో మంచి విషయాలు మీకు స్వయంగా వివేకానంద స్వామి మీకు బోధించినట్టుగానే ఉంటాయి. ఇప్పుడు అందరూ ఇలా ఈ పుస్తకంలో ఏమున్నాయి అనేది చెప్పినాం. ఇవన్నీ మనకు ఉపయోగపడేటివే ఉన్నాయి కదా, విద్యార్థులకు ఉపయోగపడే విషయాలే కదా. అక్కడనే ఉంటాను, నేనే వచ్చిస్తాను. ఒక పట్టుకుంది రండి, రెండు పట్టుకోండి.
కొంచెం వెనక్కి జరిగి కూర్చోండి. ముందు అట్లే ఉండాలి, ముందు అలాగే ఉండాలి. ఏమంటారు చెప్పండి, ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణ? గురువుగారు పూజిస్తారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటో పెడతారు కదా, కలరు మాలు కట్టుకొని అద్దాలు పెట్టుకొని ఉంటారు కదా, వారు ఏం చెప్తారు? చిరిగిన వస్త్రమైనా దొడగండి కానీ మంచి పుస్తకాన్ని చదవండి అంటారు. మంచి పుస్తకం ఏమి ఇస్తుంది? నాలెడ్జిని ఇస్తుంది. నాలెడ్జిని, జ్ఞానాన్ని ఇస్తుంది మనకు.